దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మిమ్మల్ని బైబిల్ ఎటర్నల్ ఫ్యాక్ట్స్ అనే ఛానల్లోనికి ఆహ్వానిస్తున్నాం. నేడు మనం క్రైస్తవుల విశ్వాసంలో ఎంతో ప్రత్యేకమైన లెంట్ దినాల గురించి తెలుసుకోబోతున్నాం. ఈ 40 రోజులు ఎందుకు ముఖ్యమైనవో, ఉపవాసం, ప్రార్థన, పశ్చాత్తాపం అనే అంశాలతో ఈ పద్ధతి ఎలా ముడిపడి ఉందో చూడబోతున్నాం. అయితే లెంట్కి నిజమైన మూలాలు ఏమిటి? ఇది కేవలం క్రైస్తవ సాంప్రదాయమేనా, లేదా ఈ ఆచారం బైబిల్కు మించి బాబిలోనియన్ నాగరికత, నిమ్రోద్, సెమిరామిస్, తమ్మూజు వంటి చరిత్రాత్మక వ్యక్తుల నుండి ప్రభావితమైందా మనం తెలుసుకోవాలి. ఈ 40 రోజుల ప్రయాణం బైబిల్ను ఆదేశించిందా, లేక ఇది ఏదైనా మానవ సాంప్రదాయానికి సంబంధించినదా? ఇది పాతకాలంలో దేవతార్చన, ఉపవాసం, పూజా విధానాలకు ఎలా అనుసంధానమైందో తెలుసుకుంటే మనం దీని వెనుక ఉన్న అసలు కథను అర్థం చేసుకోగలం. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ చరిత్రాత్మక ప్రయాణంలోనికి మనం ప్రవేశిద్దాం. మీరు చూస్తున్న ఈ వీడియోను చివరి వరకు చూడండి. మీ అభిప్రాయాలు, ప్రశ్నలు కామెంట్స్లో చెప్పండి. చరిత్ర మరియు విశ్వాసం యొక్క ఈ విశేష సంగతులను కలిసి అన్వేషిద్దాం. లెంట్ డేస్, శ్రమ దినాలు. ఎంతమందికి తెలుసు దీని గురించి? ఇది ఒక చరిత్ర. లెంట్ డేస్ అంటే ఏమిటి? కొన్ని శ్రమ దినాలు అంటే ఏంటి? లెంట్ డేస్ అంటే శ్రమ దినాలు అనే పదం సరిపోదు. లెంట్ అనే పదం ఓల్డ్ ఇంగ్లీష్ నుండి లెంటిన్ అనే పదం నుండి వచ్చింది. లెంటిన్ అంటే వసంతకాలం, ప్రస్తుతానికి జరిగే కాలం. వసంతకాలానికి శ్రమ దినాలకి సంబంధం ఏంటి? ఆశ్చర్యం చెప్పనా? వసంతకాల దేవుడు ఉన్నాడు, ఋతుక్రమాలు జరిగించే దేవుడు. లెంట్ డేస్ని రకరకాలుగా విభజించారు. స్ప్రింగ్ సీజన్ అని, మండల కాలం అని, తపస్సు కాలం అని, శ్రమ దినాలు అని, దుఃఖ దినాలు అని. పేర్లు ఎన్ని పిలిచినా అన్నీ ఏడ్చే రోజులు అని. ఇక్కడ ఒక ప్రశ్న, ఈ లెంట్ దినాన్ని సరిగ్గా ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అంటే ఫిబ్రవరి ఎండ్కి, మార్చ్ స్టార్ట్కి. మనకు ఇక్కడ డౌట్ రావాలి, మార్చిలోనే ఎందుకు స్టార్ట్ చేస్తారు? అది లెంటిన్ గనుక. లెంటిన్ అంటే వసంతకాలం, అంటే వసంతకాలం అప్పుడే వస్తుంది గనుక. వసంతకాలం వచ్చింది అని శ్రమ దినాలు వచ్చాయా? శ్రమ దినాల టైంకి వసంతకాలం వచ్చిందా? అసలు క్రైస్తవ్యానికి వసంతకాలానికి ఏంటి సంబంధం? ఒకవేళ ఇవన్నీ మనం పక్కన పెడితే ఈ శ్రమ దినాల్ని 40 రోజులే పెట్టారు. ఎందుకు 40 రోజులే ఎందుకు పెట్టారు? నేను అడుగుతున్నా, ఎందుకు 40 రోజులే పెడతారు అని. ఎందుకు అంటే దానికి లెక్క ఉంది. ఈస్టర్ అని ఒక రోజు ఉంటుంది. ఈస్టర్ దినం నుంచి సరిగ్గా 40 రోజులు వెనక్కి లెక్క పెడతారు, 6 వారాలకి. యూదులైతే 8 వారాలకి. ఎందుకంటే వారు శని, ఆదివారాలు ఉపవాసం చేయరు. ఈ ఈస్టర్ డే నుంచి 40 డేస్ లెక్కించుకుంటూ వెనక్కి లెక్క పెడుతూ వస్తే ఒక రోజు వస్తుంది, దాని పేరు భస్మ బుధవారం. ఇక్కడ నుంచి ఈస్టర్కి 40 రోజులు అయింది. ఇప్పుడు ఒక ప్రశ్న, లెంట్ అనే పదం బైబిల్లో ఉందా? ఈస్టర్ అనే పదం బైబిల్లో ఉందా? అపోస్తులు ఎక్కడైనా చేశారా అంటే ఇప్పుడు మిమ్మల్ని చేయొద్దు అని అనట్లేదు, కానీ లెంట్ అనే పదం బైబిల్లో లేదు, ఈస్టర్ అనే పదం బైబిల్లో లేదు. మరి ఈ ఈస్టర్ అనే పదం ఎలా వచ్చింది? తెలుసుకుంటే గుండె పగిలిపోతుంది అన్నమాట. చూద్దాం. ఈస్టర్ అనే పదం బైబిల్లో ఒక దేవత ఉంది. న్యాయాధిపతులు 2వ అధ్యాయము 13వ వచనం. వారు యెహోవాను విసర్జించి బయలును, అస్తారోతును పూజించిరి. అలానే 10వ అధ్యాయము 6వ వచనంలో కూడా చూడొచ్చు. ఇక్కడ కనిపించే ఆవిడ పేరు అస్తారోతు. మొదటి రాజులు 11వ అధ్యాయము 5వ వచనంలో సొలొమోను అస్తారోతు అను సిదోనియల దేవతను, మిల్కోను అను అమ్మోనియల హేయమైన దేవతలను అనుసరించి నడిచెను అని. అస్తారోతు అనే దేవతను అసూరియన్స్ ఆరాధించేవారు. అసూరియన్స్ అన్న, బాబిలోనియన్స్ అన్న పురాతనమైన మెసపతోమియా తెగలు. పురాతనమైన మనుష్యులు ఎవరైనా ఉన్నారు అంటే వీళ్ళే. మెసపతోమియా నాగరికత. మెసపతోమియా అంటే 2 నదుల మధ్య వెలసిల్లిన నాగరికత. అయితే ఒక పురాతనమైన తెగ ఉంది, అసూరియన్స్. వాళ్ళు అస్తారోతు అనే దేవతను ఆరాధించేవారు. అస్తారోతు దేవత గ్రీకు సౌండ్లో ఏమని పిలుస్తారు అంటే ఇస్తార్ అంటారు. ఈ ఇస్తార్ అనే పదం నుండి వచ్చింది ఓల్డ్ ఇంగ్లీష్ పదం ఈస్టర్. అయితే ఈ ఈస్టర్ అనే పదం ఒక భయంకరమైన వ్యక్తిని చూపిస్తుంది. ఈ అస్తారోతు దేవతని ఒక్కొక్క ప్రజలు ఒక్కొక్కలా పిలుస్తారు. అసూరియన్స్ ఇస్తార్ అంటారు, రోమన్స్ ఫార్చునా అంటారు. ఇది ఒక కారు పేరు కూడా. ఐగుప్తు వారు ఇస్సిస్ అంటారు. ఇన్ని పేర్లు పెట్టబడిన ఈమె ఒక మూలాన్ని సూచిస్తుంది. ఏంటా మూలం? ఈవిడ ఆకాశపు రాణి. ఎవరు ఈ అస్తారోతు? జ్యోతిష్యులకు ఈవిడే మూలం.
అస్తారోతు అంటే నక్షత్రాల కోట అని. నక్షత్రాల నుంచి ఆస్ట్రాలజీ, దాని నుండే మనకు చేతులు చూసి భవిష్యత్తును చెప్తారు. ఈ అస్తారోతు ఎన్ని పదాలు కలిగినా ఇవన్నీ ఎందుకు ఒక్కొక్క తెగలో ఒక్కొక్కలాగా ఈమెను ఆరాధిస్తున్నారు అంటే చరిత్ర ఒకటి ముడిపడి ఉంది. ఇన్ని పదాలు ఎవరిని సూచిస్తున్నాయి, ఈ వ్యక్తి ఎవరు అని బైబిల్ని అడిగితే బైబిల్లో ప్రారంభమవుతుంది లెంట్ డేస్ అనే మూలాలు, అన్య దేవతలు అని. ఆదికాండము 10వ అధ్యాయము 8వ వచనం. కూషు నిమ్రోదును కనెను, అతడు భూమి మీద పరాక్రమశాలి అయి ఉండుటకు ఆరంభించెను. ప్రపంచంలో మొట్టమొదటి నియంత ఎవరైనా ఉన్నారు అని అంటే నిమ్రోదు. ఇక్కడ కనిపించేటటువంటి నియంత నిమ్రోదు అనే పదానికి అర్థం దైవద్రోహి అని. ఒకసారి చరిత్రలోనికి వెళ్దాం. జలప్రయాణానికి ముందు నరుని పాపం పెట్టరగిపోయినప్పుడు ఈ ప్రపంచం మీదకి పాపం వచ్చింది. దేవుని శాసనం భూమి మీదకు వచ్చింది. అప్పుడున్న ప్రపంచం అంతమైపోయింది. కానీ 8 మంది మిగిలారు. ఈ 8 మందికి దేవుడు ఒక రక్షణ వలయం ఇచ్చాడు. దాని పేరు ఓడ. జలప్రలయం తర్వాత ఓడ హరారాతు కొండ మీద ఆగింది. అయితే వారు బ్రతకడానికి పర్వతాల మీద మనుగడ ఉండదు కనుక సారవంతమైన నేల కావాలి. వాళ్ళకి ఆ పర్వతం నేల కాదు. వెనుక మనుష్యునికి ఉన్న గుణం ఏంటి? అక్కడ నుండి సమాంతర నేల మీదకి వచ్చేశాడు. ఎందుకు? నీళ్ల ఓట ఉండే స్థలంలోనికి వచ్చేశాడు. ఆ స్థలం ఏంటంటే మెసపతోమియా నదులు. ఆ మొట్టమొదటి 8 మంది మనుషుల ద్వారా సంతాన ఉత్పత్తి జరిగింది. వీరు ఎప్పుడైతే జనులు అభివృద్ధి పెరిగిందో జనాలలో మరలా వైలెన్స్ మొదలైంది. ఎప్పుడైతే వైలెన్స్ స్టార్ట్ అయిందో పాలకుడు, ఒక ఎంపైరియర్ వచ్చాడు. వాడి పేరు నిమ్రోదు. ఇది చరిత్ర. ఆ ఒకే దిక్కున ఉన్న ప్రపంచానికి, ఆ ఒకే ఒక్క దిక్కున ఉన్న జనులకి ఒక నాయకుడు వచ్చాడు. వీడికి దేవుడంటే భయం లేదు, ప్రజలంటే లెక్కలేదు. వీడు మనుష్యులను కానీ దేవుణ్ణి కానీ లెక్క చేయడు. వీడి మీద ఒక సామెత కూడా ఉంది. ఆదికాండము 10వ అధ్యాయము 9వ వచనం. అతడు యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడైన నిమ్రోదు వలె అను లోకోక్తి కూడా వీడికి కలదంట. ఒక్క మాటలో చెప్పాలంటే వీడే దేవుడుగా పిలువబడ్డాడు. అంటే ఈ దేవుడికి భార్య ఉంది. ఆవిడ పేరే అస్తారోతు అయినటువంటి ఈస్టర్. మొట్టమొదటి మనుషులు నిమ్రోదిని మా ఏలి, మా దైవం అన్నారు. ఈమె ఒకరోజు అయాంలో నడుస్తుంది. అప్పటికే వీళ్ళందరూ రాయల్ ఫ్యామిలీగా ప్రజల్ని పాలిస్తున్నారు. ప్రజల్ని వీళ్ళ గుప్పెట్లో పెట్టుకున్నారు. ఆదికాండం 10వ అధ్యాయము చదివితే ఆ రోజుల్లో నిమ్రోద్ అంటే వాడే బలవంతుడు, వాడే దేవుడు అని అన్నారు ప్రజలు. ఒక మాటలో చెప్పాలంటే అప్పుడు వీడు కొన్ని రాజ్యాలు స్థాపించాడు. ఆదికాండం 10:10లో సేనార దేశంలోని బాబేలు, ఎరేకు, అక్కాదు, కల్నే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు. ప్రపంచమంతా బాబేలు దగ్గరే ఉన్నారు. వాళ్ళే ప్రపంచం, వాళ్ళందరికీ లీడర్ అయ్యాడు నిమ్రోదు. అప్పుడు వాడు అండర్లో అందరూ ఉండడానికి ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాడంట. బాబేలు గోపురం కట్టించడం. ఆదికాండం 11వ అధ్యాయం 11వ వచనం. భూమి అందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. ఆ భూభాగానికి ఒక పేరు ఉందంట, సుమేరియా. లెంట్ డేస్ చేస్తున్నామంటే కాదు, లెంట్ వెనుక ఉన్న మూలం కూడా ఉంది. లెంట్కి నిమ్రోదికి సంబంధం ఏంటి అంటే చాలా సంబంధం ఉంది. లెంట్కి అస్తారోతికి సంబంధం ఏంటి అంటే చాలా సంబంధం ఉంది. అసలు ఈ లెంట్కి ఈస్టర్కి సంబంధం ఏంటి? అసలు బైబిల్లో లేని ఈస్టర్ అనే పదం ఎలా వచ్చింది? ఇవన్నీ సంబంధాలు ఉన్నాయి చరిత్రలో. చూద్దాం. ఆదికాండము 11వ అధ్యాయము 4వ వచనం. మరియు వారు మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశమును, శిఖరమును గల ఒక గోపురమును కట్టుకుని పేరు సంపాదించుకుందుము రండి అని మాట్లాడుకొనగా, వారు అనే పదానికి నిమ్రోదు, అతని భార్య, అతని రాజ్యం. నిమ్రోదు ప్రపంచమంతా చెదిరిపోకుండా వీడు పిలుపునిచ్చాడంట, మనం ఎక్కడికి చెదిరిపోవద్దు, ఆకాశం అంటే గోపురం ఇక్కడ కట్టుకుందామని. ఇక్కడ ఒక ప్రశ్న. ఒక పట్టణం మరి ఒక గోపురం కట్టుకుందామన్నాడు. పట్టణంలో మనుషులు ఉంటారు, మరి గోపురంలో ఎవరుంటారు? దేవుడు. దేవుడు ఉండడానికి కట్టారంట. అంటే ఆ రోజులు బాబేలు గోపురం కట్టింది ఎవరికో తెలుసా? దేవుడికి. ఏ దేవుడికి? నిమ్రోదికి. ప్రపంచమంతా అంటే అక్కడ ఉన్న నమ్మకాలన్నిటికీ వాడే కేంద్ర బిందువుకు దేవాలయం కట్టాడంట. మరో మాట, ఆకాశం పైన ఒక పెద్ద దేవుడు ఉండిపోయాడు, అక్కడికి ఇక్కడికి ఒక టవర్ ఉండాలి అని ఆ టవర్ పైన ఒక గుమ్మం పెట్టారంట. ఎప్పుడైనా పురాతనమైన గుడులు, గోపురాలు చూడండి. ఆ డోర్ ఎవరికి అంటే ఆ డోర్ ఆకాశం నుండి అలా పైకి వచ్చి ఆ డోర్ తీసుకుని అలా కిందకు వచ్చి ఈ పట్టణంలో ఉన్న మనుష్యులను దీవించడానికి, అంటే
మధ్యలో గోపురం కట్టి చుట్టూ పట్టణం కడితే బాగుంటుంది, వీళ్ళ బ్రతుకులు బాగుంటాయి అని ఏదో విధంగా దేవునితో కనెక్ట్ అవ్వాలి అని ఏవో బలులు ప్రార్థనలు చేసేవారు. ఇవన్నీ దేనికి అంటే మరలా మేము దేవునితో విడిపోయిన సంబంధాన్ని కనెక్ట్ చేసుకోవడానికి. ఆయన మన దగ్గర ఉంటే అన్నీ ఉంటాయి అని నిమ్రోదు ఆ ఫిలాసఫీ తెర మీదకి తీసుకుని వచ్చాడు. వాడు ఏం చేశాడు అంటే దేవుణ్ణి మన మధ్యలోనికి తెచ్చుకుంటే మనం బతుకులు బాగుంటాయి అని, అందుకే దేవుడు రావడానికి ఏం కట్టారంట? గుడి కట్టారంట. అక్కడ ఆరాధన జరిగే ఆరాధన ఏంటి అంటే నిమ్రోదు దేవుని స్థానాన్ని ఆక్రమించి దేవుడిగా కొలవబడడం. ఒకరోజు ఈ నిమ్రోదు చనిపోయాడు. ఎందుకంటే మనిషి కనుక ఏదో రోజు చనిపోవాలి కనుక. నిమ్రోదు చనిపోయిన తర్వాత వాడికి ఒక భార్య ఉంది. ఆవిడ పేరే అస్తారోతు. అస్తారోతు ఎప్పుడైతే భర్త చనిపోయాడో ఆ ప్రభావం ప్రజల్లో వీక్ అయిపోతుందని ఈమె చేసిన పని ఏంటంటే నిమ్రోదు మరలా పుడతాడు, ఆయన ఎలా పుట్టబోతున్నాడు అంటే ఇదిగో నా గర్భాన మరలా పుట్టబోతున్నాడు అని గర్భం దాల్చింది. బిడ్డను కన్నది వీడే నిమ్రోదు, వీడికి నేను పేరు పెడుతున్నాను తమ్మూజు అని. యెహెజ్కేలు 8:14 ఏమని ఉంటుందంటే యెహోవా మందిరపు ఉత్తర ద్వారమున దగ్గర నన్ను దింపగా అక్కడ స్త్రీలు కూర్చుండి తమ్మూజు దేవతను గూర్చి ఏడ్చుట చూచితిని. నిమ్రోదికి తమ్మూజుకి అస్తారోతు ఎవరైతే ఉందో వీళ్ళిద్దరికి ఈవిడే భార్య. అస్తారోతుని సెమీరా అంటారు ఇంకో భాషలో. ఆ రెండు పేర్లు మూసేస్తే ఏమనుకుంటారు? మేరీ మాత. ఈ ఫిలాసఫీ వచ్చింది ఎక్కడి నుంచో చెప్పనా? సెమెరామిస్ దగ్గర నుంచే. ఈవిడికి పుట్టినవాడి పేరు తమ్మూజు. సెమెరమిస్ క్వీన్ ఆఫ్ హెవెన్, ఆకాశపు రాణి. సెమెరమిస్ మదర్ ఆఫ్ గాడ్. అస్తారోతు ఒకరోజు ఏమని పిలిచారు అంటే ఇస్తార్ అన్నారు. ఇస్తార్ అన్న పేరు మీద ఈస్టర్ వచ్చింది. ఆ ఈస్టర్ పేరుకి ఏడుస్తారు 40 రోజులు. 40 రోజులు ఎందుకు ఏడుస్తారు అంటే ఎప్పుడైతే నిమ్రోదు చనిపోయాడో బాబిలోనియన్స్ తండ్రిని కొడుకుని, తల్లిని కొడుకుని, మూలాన్ని ఆరాధించే ఆరాధన ఉండేది. ఆదికాండం 11వ అధ్యాయంలో దేవుడు ఎందుకు ఫైర్ అయ్యాడు అనుకుంటున్నారు? ఒక భయంకరమైన ఫిలాసఫీ ఉండేది ప్రపంచంలో. ఒకవేళ మీకు ఈ చరిత్ర అంతా కావాలి అనుకుంటే ఎన్సైక్లోపీడియాలో కొట్టండి, లేకపోతే బుక్స్ దొరుకుతాయి, చరిత్ర చదవండి. తమ్మూజ్ అండ్ ఇస్తార్ బుక్స్ కూడా దొరుకుతాయి. ఇంకా పెద్ద పెద్ద గ్రంథాలు వాటి మూలాలను చెబుతూ ఉన్నాయి. ఎప్పుడైతే ఈ నిమ్రోదు చనిపోయాడో, చనిపోయిన తర్వాత ఆమె భార్య అయిన అస్తారోతు ఒక కథ అల్లేసింది. ఏంటి అంటే మా ఆయన మరలా అంటే మీ దేవుడు మరలా వస్తాడు. ఎలా వస్తాడు? కొడుకుగా వస్తాడు అని చెప్పింది. కొడుకుగా వస్తాడు. ఆయన కూడా ఒకరోజు చనిపోయాడు. వీడు ప్రజల్లో ఎలా పిలువబడ్డాడు అంటే లవ్ గాడ్ అని, ప్రేమ దేవుడు అని. ప్రపంచ మూలాలలో ఒక తల్లి ఒక దేవుణ్ణి ఎత్తుకుని ఉంటుంది. ఎక్కడవి ఇవన్నీ? ఎప్పుడైతే వీళ్ళిద్దరూ చనిపోయారో ప్రకటన వినిపించింది. ఏమని? అస్తారోతు తమ్మూజుని తీసుకుని రావడానికి పాతాళానికి వెళుతున్నాను, ఎదురు చూడండి, మీ దేవుణ్ణి మళ్ళీ తీసుకొస్తాను. ఈ వసంతకాలంలో మీ దేవుడు అంటే నా యజమానుణ్ణి ఈ వసంతకాలంలో మీ మధ్యకు వస్తాడు అని ప్రకటన వినిపించింది. లెంట్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? ఎజ్కేల్ 20వ అధ్యాయము 28వ వచనం. వారికిచ్చేదనని నేను ప్రమాణపూర్వకంగా చెప్పిన దేశంలోనికి నేను వారిని రప్పించిన తర్వాత ఎత్తైన ఒక కొండనే గాని దట్టమైన ఒక వృక్షమునే గాని తాము చూచినప్పుడు బలులు అర్పించుచు అర్పణములు అర్పించుచు అక్కడ పరిమళ ధూపము ప్రతిష్ఠించుచు ప్రాణార్పణములు చేయుచు నాకు కోపము పుట్టించిరి అని యెహోవా యెహెజ్కేలుతో మాట్లాడుతూ ఉన్నాడు. సరిగ్గా భూమధ్య రేఖ మీదకి సరిగ్గా నడినెత్తి మీదకి సూర్యుడు మార్చి నెలలో వస్తాడు. సూర్యుణ్ణి అస్తారోతు దేవతగా ఆరాధించేవారు, దేవుడుగా ఆరాధించేవారు. ఆ వసంతకాలం వచ్చే సమయానికి వసంతకాలంలో చెట్లు చిగురిస్తాయి, మొక్కలు ఇవన్నీ చిగురిస్తాయి. అవే గుర్తు మీ దేవుడు మీ మధ్యకి ప్రకృతిలా మీ మధ్యకి ఉద్భవిస్తున్నాడు. ఆయన మరలా ఉద్భవించే ఈస్టర్ రోజే వచ్చే లోపు మీరు 40 రోజులు ఏం చేస్తారు అంటే ఏడవండి, మా దేవుడు మరలా బ్రతుకుతాడు అని ఏడవండి. ఏడ్చే బ్యాచ్ అంతా ఎవరు? స్త్రీలు. వీడు స్త్రీలు దేవుడు. యెహెజ్కేలు 8:13-16 వచనాలు చదివితే మరియు ఆయన నీవు ఈ తట్టు తిరుగుము, వీటిని మించిన అతిహేయ కృత్యములు వారు చేయుట చూతువు అని నాతో చెప్పి యెహోవా మందిరపు ఉత్తర ద్వారం దగ్గర నన్ను దింపగా అక్కడ స్త్రీలు కూర్చుండి తమ్మూజు దేవతను గూర్చి ఏడ్చుట చూచితిని. వారి వీపులు యెహోవా ఆలయము తట్టును వారి ముఖములు తూర్పు తట్టును తిరిగి ఉండెను. వారు తూర్పుననున్న సూర్యునికి నమస్కారము చేయుచుండెరి. యెహెజ్కేలు దర్శనం చూస్తున్నాడు. ప్రపంచంలో దారుణాతి దారుణాలు చూస్తున్నాడట. యెహెజ్కేలు పుస్తకం ఎప్పుడు రాయబడిందో చెప్తారా?
సరిగ్గా వేళని బబులోనికి చెరగా తీసుకుని వెళ్ళిపోయారు. యెహోవాకీము కాలంలో బెబిలోనియన్స్ వేళని ఎత్తుకెళ్ళిపోయారు. యూదులు ఎత్తుకెళ్ళిపోయిన వాళ్ళలో దానియేలే కాదు, యెహెజ్కేలును కూడా ఎత్తుకెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న దేవతలను నమ్మడం మొదలుపెట్టారంట. ముఖ్యంగా తమ్మోజు, అస్తారోతు దేవతల్ని నమ్ముతున్నారంట. యెహెజ్కేలు 8:14 యెహోవా మందిరపు ఉత్తర ద్వారం దగ్గర నన్ను దింపక అక్కడ స్త్రీలు కూర్చుండి తమ్మూజు దేవతను గూర్చి ఏడ్చుట చూచితిని, మరింత పాపం నీకు చూపిస్తున్నా అని దేవుడు చూపించాడు. స్త్రీలందరూ కూర్చుని తమ్మూజు దేవత కొరకు ఏడుస్తున్నారట. ఎన్ని రోజులు? 40 రోజులు. ఎప్పటి వరకు? ఈస్టర్ డే వరకు. ఈస్టర్ అంటే మనం పదం కాదు, అస్తారోతు దేవత పదం అది. ఆ రోజు వరకు అంటే చెట్లు చిగురించే వరకు, మొలకలు వచ్చే వరకు, ఈస్టర్ రోజు వరకు ఏడుస్తూ ఉంటారు, మా దేవుడు వస్తాడు అని. ఇప్పుడు ఏడుస్తున్నవారు సాక్షాత్తు యెరూషలేము కుమార్తెలు, యెహోవా దేవుడు కోసం కాదు, తమ్మూజు కోసం. యెహెజ్కేలు 8వ అధ్యాయం 15-16 వచనాల్లో సూర్యునికి నమస్కారం చేస్తున్నారు. ఎందుకు సూర్యుని వైపు తిరిగి ఏడుస్తున్నారు అంటే, సరిగ్గా వసంతకాలం వచ్చేసరికి పాతాళంలోనికి వెళ్ళింది దేవత. ఎవరు? అస్తారోతు, ఆకాశపు రాణి. ఎవరిని తీసుకురావడానికి? తమ్మూజుని. తమ్మూజుని ఎలా తీసుకొస్తుంది? ఆవిడ కిరణాలు, సూర్యకిరణాలు భూమి మీద అలా పడేసరికి, ఆ కిరణాల వల్ల లేత మొక్కలు ఉద్భవించేసరికి, ప్రకృతిలో కొత్త ఆకారం వచ్చేసరికి, ఇదిగో మీ తమ్మూజు మీ మధ్యకు వచ్చేశాడు అని. అందుకే స్ప్రింగ్ సీజన్ అన్నారు దాన్ని. మరో మాట, ఇర్మియా గ్రంథము 44వ అధ్యాయం 15-24 వచనాలు చదివితే, మేమును మా పితరులను, మా రాజులను, మా అధిపతులను యూదా పట్టణములోను యెరూషలేము వీధులలోనూ చేసినట్లే ఆకాశపు రాణికి ధూపము వేయుదము, ఆమెకు పానార్పణములు అర్పింతుము. ఎందుకనగా మేము అలాగూ చేసినప్పుడు మాకు ఆహారము సమృద్ధిగా దొరికెను, మేము క్షేమముగానే ఉంటిమి, ఏ కీడును మాకు కలగలేదు. అష్టారోతు కోసం వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? జుట్లు బీగేసుకుంటారు, బూడిద వేసుకుని రాదేవుడా రాదేవుడా అంటారు. సోషల్ మీడియాలో వాటిలో చూడొచ్చు. బాబు గోగినేని గారు ఒక ఆయన ఉంటారు, హేతువాది. మీ జీసస్ కాపీ స్టోరీ, మీ జీసస్ తమ్మూజుని కాపీ కొట్టాడు అన్నాడు, మీరు నమ్మేశారు అన్నాడు ఆయన. పునరుత్థానం మొట్టమొదటిగా వాడింది తమ్మూజుకి. ప్రపంచంలో ట్రినిటీ, ఏకత్వం లేదా ఏకత్వంలో బహుళత్వంగా ఆరాధించింది ఎక్కడో తెలుసా? నిమ్రోదు, అస్తారోతు, తమ్మూజుని. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 15-20 వచనాలు చూస్తే, ఆకాశపురానికి పిండి వంటలు, పండగ వాతావరణం. ఎవరనుకుంటున్నారు? ఎక్కడనుకుంటున్నారు? బాబిలోనియన్స్ కల్చర్ ఇదంతా. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అంటే పండగ. ఏ పండగ అంటే రాణిగారి పండగ, ఈస్టర్. ఎప్పుడైతే ఆది కాండంలో భాషల మార్పు, ఎప్పుడైతే వీళ్ళు చెదిరిపోయారో ఆయా ప్రాంతాలకు వెళ్ళిపోయారు. భాషలు మారిపోయాయి కానీ వీరు నమ్మకాలు మారలేదు. భాషలు, ఆ దేవుడికి పేర్లు మారాయి. అసూరియన్స్ ఏమన్నారు? ఇస్తారు అన్నారు. బాబిలోనియన్స్ అష్టారోత్ అన్నారు. రోమియోలు ఏమన్నారంటే పోర్చన అన్నారు. ఐగుప్తు వాళ్ళు ఎస్సీస్ అన్నారు. ఇన్ని పేర్లు ఎందుకు వచ్చాయి అంటే వీళ్ళు చెదిరిపోయారు గనుక. భాష మారిపోయింది కానీ వీరి భావం మాత్రం మారలేదు. బాబిలోనియన్స్ తర్వాత మాదీయ పార్షికులు, తర్వాత గ్రీకుల తర్వాత ఈ ప్రపంచాన్ని పాలించింది రోమన్స్. ఇంతకన్నా పూర్వం అసూరియన్స్ ఒక తర్వాత ఒకరు ఈ రాజ్యాన్ని పాలిస్తున్నప్పుడు ఇన్ని రాజ్యాలు కామన్గా పిలువబడిన దేవుళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే నిమ్రోదు, అస్తారోతు, తమ్మూజు. అలా డౌన్లోడ్ చేసుకుంటూ రోమా ప్రభుత్వానికి తీసుకొచ్చారు. రోమా ప్రభుత్వం కూడా దీన్ని ఆరాధిస్తుంది చాలా గట్టిగా. అలాంటి టైంలో సంఘంలోనికి మెల్లగా వచ్చింది ఈ ఆరాధన. ఈ 40 days ఏడ్చే కార్యక్రమం వచ్చింది. ఎలా వచ్చింది? ఒకరోజు క్రైస్తవులను చాలా దారుణాతి దారుణంగా చంపుతున్నారు. బైబిల్లో చూడొచ్చు, స్టీఫెన్ను కూడా చంపేశారు. అతనే కాదు, మొదటి శతాబ్దంలో చాలామంది క్రైస్తవుల్ని చంపేశారు. అపోస్తుల తర్వాత సంఘం చిత్రవధకు గురైంది. ఆ తర్వాత మొదటి శతాబ్దం, 2వ శతాబ్దం, 3వ శతాబ్దం వరకు క్రైస్తవులను దారుణంగా చంపేశారు. కానీ దానియేలు 2వ అధ్యాయం 34వ వచనంలో ఉంది, చిన్న రాయి తునకలు చేస్తుంది అని. అంతగా క్రైస్తవ్యం ఎదిగిపోయింది. కొన్ని రోజులకు రోమా ఆధిపత్యం మెల్లమెల్లగా కోల్పోవడం గమనించిన రాజు, ఆయన పేరు కాన్స్టెంట్. ఎప్పుడైతే ఈ రాజు గమనించాడో, ఈయన తల్లి మంచి క్రైస్తవురాలు, హెలీనా మంచి విశ్వాసి. ఆమె పేతురు గారి ఇంటి మీద పెద్ద చర్చి కట్టడానికి పునాది వేసింది.
ఈమె చాలామంది అపోస్తులను ఎక్కడెక్కడ ఉన్న సమాధులన్నీ యెరూషలేము తీసుకువచ్చి సమాధులను ఒకే దగ్గర పెట్టించింది. క్రైస్తవుల స్థలాల్ని జాగ్రత్త చేసి ఒక కట్టడంలా కట్టించింది ఈమె. కాన్స్టెంట్ రాజు అప్పుడు రోమా సామ్రాజ్యం బలం తగ్గిపోతున్న సమయంలో మనమే క్రైస్తవ్యంలోనికి వచ్చేస్తే, క్రైస్తవ్యం ప్రభుత్వంలోనికి వచ్చేస్తే ఇక ప్రభుత్వానికి బలం పెరుగుతుంది అనుకుని కాన్స్టెంట్ కొన్ని హామీలు ఇచ్చాడు. ఈ రోజు నుంచి క్రైస్తవుల మీద ఒక దెబ్బ కూడా పడకూడదు, చక్రవర్తిగా నేను చెప్తున్నాను అని. అప్పుడు ఈ మతం గౌరవంగా మారిపోయింది, గొప్పగా అయింది. అప్పటికి సంఘానికి బిషప్స్ ఉన్నారుగా, ఈ సంఘానికి పెద్దలుగా పిలువబడుతున్న అందరినీ పిలిపించాడు. మిమ్మల్ని ఎవరు ఏమనరు అని వాళ్లకు సింహాసనాలను వేశాడు రాజు. ఎప్పుడైతే సంఘంలో ఉన్న పెద్దలకు అధికారాలు ఇచ్చాడో సంఘం రాజకీయంగా కలవడం మొదలైంది. ఎప్పుడైతే రాజకీయంగా కలిసిందో సంఘం రాజకీయం అయిపోయింది. అప్పటికే రోమా ప్రభుత్వం ఒక ఫిలాసఫీ నమ్ముతూ వచ్చింది. ఏంటది? నిమ్రోదు, అస్తారోతు, తమ్మూజు ఆ నమ్మకాల్లో బాగా మగ్గిపోయి ఉన్నారు. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 23వ వచనంలో, నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను, దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. ఇలా అనేకమైన దేవత పేర్లు మనం చూడొచ్చు. ఇప్పుడు రాజు ఏమంటున్నాడు అంటే, కాన్స్టెంట్, నేను మారిపోయా గనుక మా గుడిలో అన్నీ మీరు చర్చిలు చేసుకోండి అన్నాడు. అప్పటి వరకు క్రైస్తవులు ఆరాధించడానికి చర్చిలు లేవు, ఇంటింటా చేరుకునేవారు. అలా వీళ్ళు చర్చిల్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళ గుడిలోకి అప్పటికే సమీరా, తమ్మూజుని ఎత్తుకుని ఉంది. ఎప్పుడైతే అలా బొమ్మలు ఉన్నాయో వీళ్ళు ఏమన్నారు? పెద్దలు, ఆవిడ మాకు అస్తారోతు కాదు మరియా అన్నారు. ఆయన తమ్మూజు కాదు మా కుమారుడు జీసస్ అన్నారు. అవన్నీ ఎక్కడవనుకుంటున్నారు? బాబిలోనియవి ఇవన్నీ. ఆ బొమ్మలు మరియా, యేసుప్రభు కాదు. మూలాలు క్యాథలిక్లోనికి వచ్చేసాయి, చాలా అవచితంగా ఉంటాయి. ప్రపంచమంతా ఆ గుడులు కట్టుకోవడం మొదలుపెట్టారు. ఒకరోజు వీళ్లకు అర్థమైంది, అధికారాలు ఇచ్చారు కానీ మాకు ఆరాధన చేసుకోవడానికి క్రమం పద్ధతి లేదు. పెద్దలందరూ ఆలోచించుకున్నారు. బిషప్స్, రెవరెండ్స్, అప్పటికి పోపుల విధానం రాలేదు. ఒకరోజు ఒక విషయం జరిగింది. మా వాళ్ళకి ఒక ఫాస్టింగ్ డే కావాలి, ఉపవాస దినాలు కావాలి. ఒక దిక్కున 4 రోజులు, కొంతమంది 40 గంటలు, కొంతమంది 4 వారాలు చేస్తున్నారు. మా అందరికీ ఒక పద్ధతి కావాలి అని కోరారు. ఒకరోజు సరిగ్గా 325 నైజీరియా కౌన్సిల్ అనే ప్రాంతం 20వ క్యానాన్ 5వ క్యానాన్ లెంట ఒక సమావేశం జరిగింది. చరిత్రలో క్రీస్తు శకం 360లో వీడు ఏం చేశాడు అంటే, తెలివిగా రాజు క్రైస్తవులందరూ 40 days దుఃఖాన్ని సలపండి, మీకు కూడా ఒక ఫిలాసఫీ ఉంది, మీ ప్రభు చనిపోయాడు, మీ ప్రభు ఒకరోజు మరలా వస్తాడు అని. ఈ ఫిలాసఫీ మళ్ళీ ఏం చేశారు అంటే, సమీరామిస్, తమ్మూజు అదే బొమ్మ, అదే బాలుడు, కానీ పేర్లు మారాయి. మరియా, జీసస్ అదే పద్ధతి కానీ పేర్లు మారాయి. వారికి లెంటిన్, మనకు లెంట్ అయ్యింది. అలా 325వ చట్టం తీసుకువచ్చాడు. 40 రోజులు ఉపవాస దినాలు చేయాలి అని సంఘంలోనికి అలా వచ్చేసింది. విషయము రోజు రోజుకి పెరుగుతుంది. బిషప్స్ అందరూ వెళ్ళారు. అదొకటే కాదు, చాలా డాక్టర్స్ మీద పెద్ద ఫైటే కూడా జరిగింది. ఇవన్నీ జరిగిన తర్వాత ప్రపంచంలో 40 days ఆరాధన వచ్చేసింది. ఈ పద్ధతి పట్టిక ఎక్కడంటే నిమ్రోదుది. ఒకరోజు మరలా సెకండ్ వాటికన్ కౌన్సిల్ జరిగింది 519లో. అప్పటికి 5వ శతాబ్దం వచ్చేసింది. 200 సంవత్సరాలు వచ్చేసరికి రోమ ప్రభుత్వం తగ్గింది, పోపుల ప్రభావం పెరిగింది. ఇప్పటికీ వాటికన్లో పోపే రాజకీయ అధిపతి, ఆయనే మతాధిపతి. సెకండ్ కౌన్సిల్లో వీళ్ళందరూ కూడుకున్నారు, మరలా నిర్ణయాలు ఎంచుకున్నారు. ఆ మూలాలు పక్కన పెట్టి కొన్ని మంచి విషయాలు తీసుకురావాలి, పెట్టిన 40 days ప్రక్షాళన చేయాలి అని అప్పుడు నీతి సూత్రాలు తీసుకొచ్చారు. ఎలాగా? 40 రోజులు తెలియకుండా రాజు హయాంలో సంఘంలో అలవాటు చేశాం. మూలాలు వేరు, రాజు వచ్చి ఆ నమ్మకాన్ని సంఘానికి అలవాటు చేసేశాడు. 200 సంవత్సరాలు అలవాటు చేస్తే ఇప్పుడు పొమ్మంటే పోదు అని 519లో ప్రక్షాళన చేయడం మొదలుపెట్టారు. జరిగిపోయిన విషయాలను మనం ఎలాగో మార్చలేము గనుక ఉన్న విషయాలను సరిగ్గా ఉపయోగించుకుంటే బెటర్ అనుకున్నారు. అప్పుడు వీళ్ళు చేసిన పని ఏంటంటే, ఈ 40 రోజులని కాస్త అర్థవంతంగా మారుద్దామన్నారు. అవి ప్రార్థన, ఉపవాసం, పంచిపెట్టడం, పశ్చాత్తాపపడడం, మారు మనసు వైపుకు వెళ్ళడం. వీళ్ళందరినీ ఒక పద్ధతిలోనికి మనం తీసుకెళ్ళాలి అని కొన్ని పాయింట్స్ ఈ 40 రోజులకి తీసుకువచ్చారు. తప్పు జరిగిపోయింది, ఆ తప్పును ప్రక్షాళన చేయాలనుకున్నారు. ఉన్నదాన్ని వద్దు అనే కన్నా ఉన్నదాన్ని మార్చుకుంటే మంచిది అనుకున్నారు. మన ప్రభు కొరకు ఏడవాలి అని 40 రోజులు అలా మళ్లించారు. అక్కడ నుంచి ఈ లెంట్ డేస్ అనేవి సంఘంలోనికి వచ్చాయి.
అయితే ఈరోజు ఈస్టర్ చేస్తున్న నీవు యేసుక్రీస్తు నీవు జ్ఞాపకం తెచ్చుకుంటున్నావా? లేకపోతే తమ్మూజుకు చేసినట్టే ఆరాధన చేస్తున్నావా? నిజమైన రక్షణ మారు మనసు లేకపోతే నువ్వు ఎన్ని పండగలు చేసినా వ్యర్థమే. చివరికి నీ గతి నరకమే. ఒకసారి ఆలోచించుకో. నీ జీవితాన్ని మార్చుకుని దేవుని వైపు మరలు. ఆమేన్.